సో, ఈ వెహికల్ హోండా షైన్ వెహికల్ దీనికేంటంటే క్లచ్ ప్లేట్స్‌ని రీప్లేస్ చేయాలి. సో, భయ్యా ఒక్కటి చెప్తాను వినండి. ఇంజిన్ వర్క్‌కి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి. ఎందుకంటే, ఏ చిన్న మిస్టేక్ చేసినా కస్టమర్ చాలా ఇబ్బంది పడతారనమాట. అలాగని మీరు చేస్తారని కాదు. జస్ట్ ఇదొక కాంట్రిబ్యూషన్ అంటే ఒక హెచ్చరిక లాంటిదనమాట. సో, మన ఛానెల్ గనుక మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానెల్‌లో చాలా వరకు చెక్ చేసేయండి. మా ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. పైన కార్డ్స్‌లో కూడా పెడతాను వీలైనంత వరకు. సో, ఫస్ట్ ఈ ఇంజిన్ క్లచ్ కవర్ ఓపెన్ చేసే ముందు ఖచ్చితంగా మనకి ఇంజిన్ బోల్ట్ డ్రైన్ చేసి ఫుట్ రెస్ట్ అయితే ఓపెన్ చేసి ఫుట్ రెస్ట్ బయట తీసేయండి. కిక్ రాడ్ ఓపెన్ చేసేయండి. ఇంజిన్ అంటే క్లచ్ కవర్‌కున్న మొత్తం అన్ని బోల్ట్స్ కూడా తీసేసి అక్కడ సెంటర్‌లో అయితే మనకి బోల్ట్ ఉంటుందనమాట. అట్లానే ఇగో ఇలాంటి వీల్ ఉంది కదా! ఈ వీల్ ఏంటి అంటే మనకి హీరో హోండాకైతే ఉంటుంది. అట్లా చాలా వెహికల్స్‌కి ఉంటుంది. అది అలా పెట్టుకోండి. సింపుల్‌గా మనకి ఏ పళ్ళు కూడా డిస్టర్బెన్స్ రాకుండా ఉంటాయి. అంటే డిస్టర్బెన్స్ అంటే ఆహ్, కటింగ్ అవ్వడం గాని, ఏమన్నా సంథింగ్ ఫోన్స్ ఇష్యూస్ ఉంటాయి. స్క్రూ డ్రైవర్ పెట్టినా, ఎల్ఎంకి పెట్టినా. అట్లా కాకుండా ఇది పెట్టుకొని కరెక్ట్‌గా సింపుల్‌గా ఉంటుంది. సో, ఈ పుల్లీ ఎలా ఓపెన్ చేస్తారు? ఆ పుల్లీ ఏంటి? యూజీ3 పుల్లర్ పెడితే ఓపెన్ అయిపోతుంది. సో, ఇలాంటి 4 వే పుల్లర్ ఉంది కదా! ఇది పెట్టుకుంటే క్లచ్ అనేది మనకి సింపుల్‌గా ఓపెన్ అయిపోతుంది. దీనికి రివర్స్ అంటే ఏముండదు. పల్సర్‌కి మాత్రం రివర్స్ తేడా ఐ మీన్ తిరగేసి ఉంటుంది. ఓకే. దీనికి మాత్రం నార్మల్ థ్రెడింగ్ ఉంటుంది. 19 సైజ్ బిట్‌తో సెంటర్ బోల్ట్ ఓపెన్ చేసేయండి. బట్ ఈ వెహికల్‌కి అంటే ఈ హోండా షైన్ వెహికల్‌కి కంప్లీట్‌గా క్లచ్ కిట్ ఇది కంప్లీట్‌గా పోయింది. అంటే క్లచ్ ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్, మేదబ్బ, కిందబ్బ మొత్తం 4 కూడా పోయినాయి. 4 కూడా రీప్లేస్ చేసుకోవాల్సొచ్చింది. సో, కస్టమర్ ఏంటంటే మనకి కొద్దిగా టైమ్ ఇచ్చారు. కానీ తప్పదు కదా! సమ్‌టైమ్స్ వి హావ్ టు డూ. ఓకే. అట్లని చూసారు కదా! గీతలొచ్చేసినియి. ఎలా పోయిందని ఎలా మీరు కన్ఫర్మ్ చేసారని మీకు డౌట్ వచ్చినట్టయితే అక్కడ గీతలొస్తే మనకి కంప్లీట్‌గా పోయినట్టే. యాక్చువల్‌గా అది మీకు ఎలా ఉంటుందంటే కొత్తది మీకు చూపిస్తాను. ఒక డిఫరెన్స్ తెలుస్తుంది. సో, ఇది కూడా కింద పోయినయిగా మొత్తం సెట్ తీసుకున్నాం. మొత్తం అన్ని కూడా జెన్యూన్ స్పేర్సే వాడతాను. మీకు తెలుసు నేను చెప్పనక్కర్లేదు మీకు ప్రతిసారి చెప్పనక్కర్లేదు. ఓకే. క్లచ్ ప్లేట్స్ ఐరన్ ప్లేట్స్ 2 క్లచ్ షాప్స్ కూడా. ఓకే. సో, చూడండి క్లచ్ ప్లేట్స్ మొత్తం అన్ని కూడా మీ మీద సీల్ ఓపెన్ చేస్తున్నాను. అట్లనే కొద్దిగా చూడండి కంప్లీట్‌గా ప్యూర్ అంటే మీకు ఎట్లా చెప్పాలి? కంప్లీట్‌గా ఫ్లాట్‌గా ఉంటుంది. చాలా స్మూత్‌గా ఉంటుందన్నమాట. బోత్ సర్ఫేసెస్ కూడా. అట్లా ఉందన్నమాట. అట్లా ఉంటే మనకేంటంటే, మనకి క్లచ్ అనేది పట్టుకుంటుంది. ఒక గీతలు ఉంటే మనకి పట్టుకోదన్నమాట. సో, మొత్తం అన్నీ కూడా క్లచ్ ప్లేట్స్ ఎట్లా ఫిక్స్ చేయాలి బ్రో అంటే, మొత్తం ఏం లేదండి. ఒక క్లచ్ ప్లేట్, ఒక ఐరన్ ప్లేట్, ఒక క్లచ్ ప్లేట్, ఒక ఐరన్ ప్లేట్ కూడా కంప్లీట్‌గా ఆయిల్ అయితే లూప్ చేయండి. క్లచ్ ప్లేట్స్‌కి, ఐరన్ ప్లేట్‌కి ఆయిల్ లూప్ చేసి ప్లస్ ప్లస్ ఫిక్స్ చేయండి. సో, ఇది పెట్టేటప్పుడు చూసుకోండి ఖచ్చితంగా దానికొక డాట్ ఉంటుంది. ఆ డాట్, ఈ డాట్ చూసారు కదా! ఫింగర్ పాయింట్ ఔట్ చేస్తున్నాం కదా! ఆ 2 డాట్స్ గనుక కొలాబరేట్ అయితేనే మనకి ఫిట్టింగ్ అవుతుంది. లేదా ఫిట్టింగ్ కాదు. ఓకే. ఓకే. ఇప్పుడేంటి మరి జాగ్రత్తగా షేక్ చేస్తుంటే తిప్పుతూ జాగ్రత్తగా ఫిక్స్ చేసేయండి. 4 ప్లేట్లు వదిలిపోవాలి. ఒక ప్లేట్ పక్కకు పోవాలి. ఆ తర్వాత ఒక ఫ్లాట్ వాచ్ ఉంటుంది. ఆ ఫ్లాట్ వాచ్ వేసేసి మంచిగా 90 సైజ్ బోల్ట్ పెట్టేసి పుల్లర్ పెట్టి ఫుల్ టైట్ అయితే చేసుకొని 4 స్ప్రింగులు వేసుకొని స్ప్రింగుల పైన ప్లేట్ వేసుకొని 10 బోల్ట్స్‌తో బిగించేసుకోండి. ఇప్పుడేముంది భయ్యా ముందున్న పుల్లీ ఉంది కదా! ఆయిల్ క్రాంక్ షాఫ్ట్ పంపించే పుల్లీ అది పెట్టుకొని ఒక వాచ్ ఉంటుంది. ఆ వాచర్ వేసుకొని ఆ యూజ్4 బిట్‌తో కంప్లీట్‌గా ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఫుల్ టైట్ చేసిన జాగ్రత్తగా బిగించండి. ఓకే. ఇప్పుడు ఏం భయ్యా ఇంక ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి విషయం కూడా. ఏముంది ఆ మీద ప్లేట్ పెట్టేసుకొని 3 స్టార్స్ స్క్రూస్ కూడా నార్మల్ టైట్ చేసుకొని తర్వాత ఫుల్ టైట్ అయితే చేసేసుకోండి. ఫుల్ టైట్ చేసుకొని ఫస్టింగ్ బాగుందో లేదో చూడండి. అట్లనే మనకి క్లచ్ పుల్ బేరింగ్ ఓకే. క్లచ్ ప్లేట్ బేరింగ్ క్లచ్ బటన్ బేరింగ్ సో, సో ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కోలా అంటారు. వాళ్ళనేమనకూడదు. మనమేమనకూడదు. ఓకేనా? ఓకే. మొత్తం పెట్టేసాం. ఎల్లంకి మొత్తం మర్చిపోకండి తీయడం. ఓకే. ఇప్పుడు బోట్స్ డౌల్స్ పెట్టుకొని నీ క్లచ్ కూడా ప్యాకింగ్ అయితే కవర్‌కే ఉంచేసాను. కవర్ పొజిషన్‌లో ఘనాబంద్ రాసేసి అట్లానే క్లచ్ బటన్ అనేది ఏదైతే ఉందో దానికి కొద్దిగా గ్రీజ్ అప్లై చేసి ఆ బటన్ అనేది క్లచ్ కవర్‌కి పెట్టేసాను. క్లచ్ కవర్ పెట్టేసి జాగ్రత్తగా క్లచ్ కవర్ ఫిక్స్ చేసేస్తాను. సో, దీనికి ఇంజిన్ ఆయిల్ అండ్ సింథటిక్ ఆయిల్ వాడుతున్నా. సో, ఫ్రెండ్స్ ఇది హోండా షైన్ వెహికల్‌కి క్లచ్ ప్లేట్స్ అనేవి ఎలా వేసుకోవాలండి. మరి క్లచ్ ఎక్కించుకొని ఎలా పెట్టుకుంటే ఖచ్చితంగా 1 మినిమమ్ ప్లే ఉండాలి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చాలా వస్తుంటాయి మన ఛానల్ నుంచి. జై హింద్.